అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు ముఖం చాటేశారని ప్రశ్నించారు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. 40,000 టీచర్ పోస్టుల భర్తీని మర్చిపోయారా? టెట్ ఫీజులు ఎందుకు పెంచారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్కీ డ్రాలో రేవంత్ కి సీఎం పదవి తగిలిందని, కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ఎన్నికల్లో గెలిచిందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మాత్రంగా కొన్ని పోస్టులు వేసి మేము ఉద్యోగాలు ఇచ్చామనేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 ఉద్యోగాల మాట ఏమైంది, 40,000 టీచర్ పోస్టుల ఉద్యోగం నింపే మాట ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దాని గురించి మీరు జవాబు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా టెట్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతూ ఉన్నా. 1000 రూపాయలు పెంచిండు, మరి ఎందుకు మీరు పెంచిందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఏదో లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్కు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయింది. లక్కీ టిప్పు తగిలింది, దాన్ని చూసి మురిసిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? అవినీతి సామ్రాట్లు వీళ్ళు, బ్లాక్మెయిల్ దందాలు చేసిన వాళ్ళు, ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన వాళ్ళు వీళ్ళ మా గురించి మోదీ గారి గురించి